హాయ్ హలో వెల్కమ్ టు జాసర్ మీడియా. వాళ్లకు నటించడం రాదు, నువ్వు నన్ను పెట్టిన టార్చర్కు బుచ్చిబాబుపై రామ్ చరణ్ కామెంట్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక స్టోరీస్ డ్రామా పెద్ది. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను, షూటింగ్ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ బాడీ మేక్ ఓవర్ గురించి బుచ్చిబాబు మాట్లాడుతూ, చరణ్ డెడికేషన్ చూసి తాను ఎంతో ఇన్స్పిరేషన్ అయ్యానని చెప్పారు. క్రికెట్ లుక్, ట్రైబల్ లుక్, కుస్తీ కోసం చరణ్ 3 రకాల బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశారని తెలిపారు. దీనిపై చరణ్ స్పందిస్తూ, నువ్వు రాసిన స్క్రిప్టుతో నేను ప్రేమలో పడ్డాను. ఆ సరస్వతీదేవి లాంటి కథ కోసం నేను ఎంత చేసినా తక్కువే. ఇసుకలో, ఎండలో షూటింగ్ చేయడం చాలా టాప్ అయినప్పటికీ ప్రాసెస్ ఎంజాయ్ చేయడం వల్ల శ్రమ తెలియలేదు. కానీ కుస్తీ సీన్లో రియల్ ఫైలమాన్లతో ఫైట్ చేయడం వల్ల ఇప్పుడు ఒళ్ళు నొప్పులు బయటపడుతున్నాయని నవ్వుతూ చెప్పారు చరణ్. నువ్వు నన్ను పెట్టిన టార్చర్కు అన్ని రకాల బాడీ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి ఎంతో కష్టపడ్డానని అన్నారు. ఈ ఇంటర్వ్యూలో చరణ్ ఒక ఎమోషనల్ పేజ్ను గుర్తు చేసుకున్నారు. కోవిడ్ సమయంలో చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి తాను కొంత మానసికంగా లో అయ్యానని, ఆర్ఆర్ఆర్ షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే సమయంలో మునుపటి జోష్ రాలేదని చెప్పారు. అప్పుడు దర్శకుడు రాజమౌళికి ఫోన్ చేయగా ఆయన ఒక గొప్ప సలహా ఇచ్చారని అన్నారు. చరణ్, మోటివేషన్ కోసం పెద్ద కారణాలు అక్కర్లేదు, చిన్నగా స్టార్ట్ చేయి. ఈరోజు ఉదయాన్నే లేచి నీ బెడ్రూమ్లో లేదా గార్డెన్ని బెస్ట్గా క్లీన్ చేయాలని ఒక చిన్న లక్ష్యం పెట్టుకో. ఆ చిన్న మోటివేషన్ నిన్ను ముందుకు నడిపిస్తుందని రాజమౌళి చెప్పిన మాటలను చరణ్ గుర్తు చేసుకున్నారు. సినిమాలోని కుస్తీ ఎపిసోడ్స్ గురించి చరణ్ మాట్లాడుతూ, డైరెక్టర్ బుచ్చిబాబు యాక్టింగ్ తెలిసిన జూనియర్ ఆర్టిస్టులను కాకుండా ఒరిజినల్ కుస్తీ యోధులను సెట్కు తీసుకువచ్చారని చెప్పారు. ఆ ఫైల్మాన్లకు కెమెరా ముందు నటిస్తే సాఫ్ట్గా ఫైట్ చేయడం తెలియదు. డైరెక్టర్ యాక్షన్ అనగానే వారిలో ఉండే నిజమైన స్పోర్ట్స్ ఇన్సిడెంట్ బయటకు వచ్చి నన్ను ఒరిజినల్ కుస్తీ మ్యాచ్లో లాగా గట్టిగా పట్టుకొని తిరిగేసేవారు. ఆ సమయంలో సీన్ రియలిస్టిక్గా రావడం కోసం నేను కూడా వారితో అంతే ధీటుగా తలపడాల్సి వచ్చింది అని చరణ్ వివరించారు. రామ్ ఈ రియల్ ఫైట్స్ వల్ల జరిగిన ప్రమాదాల గురించి, చివరి 25-30 రోజుల పాటు జరిగిన కుస్తీ షెడ్యూల్ చాలా కఠినంగా సాగింది. నిజమైన కుస్తీలా గట్టిగా తలపడడంతో షూటింగ్ సమయంలో నా కంటికి బలమైన దెబ్బ తగిలింది. ఆ గాయం ఎంత తీవ్రంగా ఉందంటే కంటిపై దాదాపు 4 కుట్లు పడ్డాయి. అదే సమయంలో చేతికి కూడా కార్టిలేజర్ టియర్ అయ్యింది. కుస్తీలో పట్టి చేతులు ఎంతలా నొప్పంటే షూటింగ్ ముగిసిన తర్వాత నా కూతురు క్లింకారాన్ని ఎత్తుకోవడానికి కూడా రానంతగా నొప్పి వచ్చింది. ఇప్పటికీ ఆ నొప్పి ఉండడంతో ఎక్స్రే తీసుకోవాలి అని చరణ్ పేర్కొన్నారు.